అండ్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు కన్సీవ్ అయ్యేటప్పుడు ప్లీజ్ చెప్పండి అనేసి. అంటే 5 ఇయర్స్కి లేదు కదా, 5 ఇయర్స్గా నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేసి ఆ ఒక్క లైన్ నెగిటివ్ లైన్ చూసి నాకు చాలా విరక్తి వచ్చేసింది. దానిపైన మాట్లాడగలుగుతాను, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు కదా, అట్లాంటి వాళ్ళైతే నాకు అస్సలు నచ్చదు. ఇప్పటికి అవి చెప్పడానికి ఎవరు లేని కారణంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని స్ట్రెస్ వల్ల కూడా ఇలా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంజెక్షన్ అంటే హెచ్సిజీ ఇంజెక్షన్ వేసిన తర్వాత డే బై డే ఇంటర్ కోర్స్ ఉండాలా అనేసి అన్నాడు. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్గా పెట్టిన వీడియోస్కి అంటే నా ప్రెగ్నెన్సీ సిరీస్ గురించి వీడియోస్ పెట్టినప్పుడు నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే కమెంట్స్ చేస్తున్నారు. నేను నా కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను, కానీ రిపీటెడ్గా అదే క్వశ్చన్స్ వస్తుంది. ప్లస్ వచ్చేసి నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అంటే ఎలా అని తెలియట్లేదు నాకు. సో అందుకని నేను వాళ్ళకి ఒక డీటెయిల్గా ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నాను. సో చాలామంది కంగ్రాచులేషన్స్ అండ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మేము కూడా మాకు పెళ్ళి 3 ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది, మేము కూడా బేబీస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చాలామంది నాకు కమెంట్ చేశారు. వాళ్ళకందరికీ కూడా కన్ఫర్మ్గా మీరు ప్రెగ్నెన్సీ అవుతారు, మీరు చాలా నమ్మకం పెట్టుకోండి అండ్ కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉండండి. అలానే వచ్చేసి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఎవరెవరు క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ వరకు మాత్రం రైట్ అవుట్ చేశాను. సో ఆ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు వచ్చేసి నేను ఆన్సర్ కింద చూసి ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను ఏం అడిగారంటే, పీసీఓడి అంటే మీకు ఓవరీస్లో వచ్చేసి బబుల్స్ ఉన్నాయా సిస్టర్, అండ్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు కన్సీవ్ అయ్యేటప్పుడు ప్లీజ్ చెప్పండి అనేసి అని అన్నారు. సో నాకైతే పీసీఓడి ఉంది. పీసీఓడి అంటే వాటర్ బబుల్సే నాకు ఓవరీస్లో ఉన్నాయంట. సో నాకు దాని తర్వాత నేను ప్రెగ్నెన్సీ అయ్యే ముందు వెయిట్ లాస్ చేస్తాను. పీసీఓడి అంటే నాకు వాటర్ బబుల్స్ ఉంది నాకు ఓవరీస్లో వచ్చేసి, అండ్ నేను కన్సీవ్ అయ్యే ముందు వచ్చేసి నా వెయిట్ నార్మల్గా 80 ఉండింది అనమాట. సో నేను కన్సీవ్ అయ్యే ముందు వచ్చేసి నా వెయిట్ వచ్చేసి 73, 72 ఈ మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండింది. ఎగ్జాక్ట్గా అయితే లేదు, కొంచెం 72, 73 అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతా ఉండింది నా వెయిట్ అయితే. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ అక్క, డేట్ రావడానికి ఎన్ని డేస్ ముందు టెస్ట్ చేసుకోవాలి చెప్పండి సిస్టర్ అనేసి అని ఉన్నారు. సో డేట్కి వచ్చే ముందే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేదానికైతే ఛాన్సెస్ లేదు. మీకు చాలా లైట్గా కనిపిస్తుంది మీరు కానీ కన్సీవ్ అయ్యి ఉన్నారంటే మాత్రము. సో నేనైతే నాకు పీరియడ్స్ వచ్చే ఒక 4 డేస్ ముందు ఒకసారి, 3 డేస్ ముందు ఒకసారి చేసుకున్నా. ఫస్ట్ 4 డేస్ ముందు చేసుకున్నాను. అంటే ఏదన్నా అంటే 5 ఇయర్స్కి లేదు కదా, 5 ఇయర్స్గా నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేసి ఆ ఒక్క లైన్ నెగిటివ్ లైన్ చూసి నాకు చాలా విరక్తి వచ్చేసింది దానిపైన. సో నాకు ఇలాగ సడన్గా ఒక చిన్న లైన్ కనిపినట్టు ఉండేసరికి, ఒకవేళ ప్రెగ్నెన్సీ కిట్లో ఏమన్నా ప్రాబ్లం ఏమో అనేసి అని నెక్స్ట్ డే మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కిట్ చేశాను అనమాట టెస్ట్. సేమ్ దాంట్లోనూ అలానే ఉంది. సో నాకు అప్పుడే కొంచెం హోప్ వచ్చింది, ఓకే ఈసారి మనం కన్సీవ్ అవుతామేమో అనేసి నాకు హోప్ వచ్చింది అనమాట. దాని తర్వాత ఎగ్జాక్ట్గా నాకు పీరియడ్ మిస్ అయిన 4-5 డేస్ తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేసుకుంటే నాకైతే థిక్ లైన్ వచ్చింది, పాజిటివ్ అనేసి వచ్చింది. సో థర్డ్ క్వశ్చన్ ఏమంటే, గుడ్ సేమ్ సిస్టర్, నాకు కూడా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినాకనే ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 మంత్స్కి మిస్డ్ అబార్షన్ అయ్యింది. మళ్ళీ ప్లానింగ్ చేస్తున్నాము కానీ కాలేదు. మేడం 3 మంత్స్ కోర్సు వాడమని చెప్పారు నాకు అనేసి అని అన్నారు. సో కొంతమందికి అలా కూడా జరుగుతుంది, ఎందుకంటే టేక్ కేర్ తీసుకోవాలి, ఫుల్ రెస్ట్లో ఉండాలి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, చెప్పేదానికి ఎవరు ఉండరు. కొంతమందికి మదర్స్ ఉన్నా కూడా చెప్తారు, కొంతమందికి ఆప్షన్ కూడా ఉండదు, ఎవరు చెప్పలేరు, ఎవరిని ఓపెన్గా అడగలేరు కూడా. నాలాంటి వాళ్ళైతే ఓపెన్గా నేను ఎవరిని అంటే ఇట్లుంది అని కూడా అడగలేను నేను. వాళ్ళుగా ఏదైనా నాకు మంచి చెడ్డలు చెప్పారంటే ఓకే దాని తగినట్టుగా ఉంటాను అనమాట. అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనే విషయమే కాదు, ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ ఒక్క ప్రాబ్లం అయినా, ఏదైనా ఒకటి కావాలన్నా, లేదంటే ఏదైనా ఒక ప్లేస్ గురించి తెలుసుకోవాలన్నా ఎవరిని నేను అడగను, ఎవరితో ఎక్కువగా మాట్లాడను. స్పెషల్గా అంటే చెప్పాలంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను, నాకు నేనే అన్నట్టుగా ఉంటాను అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడారంటే వాళ్ళతో మాట్లాడతాను, అంటే ఒకేసారి అటాచ్ అవ్వను. ఒకరితో నేను క్లోజ్గా మాట్లాడడానికి కొన్ని మంత్స్ పడుతుంది నాకైతే. అంటే వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చాలి, వాళ్ళ క్యారెక్టర్ నాకు నచ్చాలి, వాళ్ళ మైండ్ నా మైండ్ ఒకేలాగా ఉండాలి. అలాంటప్పుడే నేను మాట్లాడగలుగుతాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు కదా, అట్లాంటి వాళ్ళైతే నాకు అస్సలు నచ్చదు. ఇప్పటికి కూడా మా మమ్మీ
అయినా సరే, మా సిస్టర్ అయినా సరే, ఎవరితో అయినా సరే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడతాను. సో ఇట్లా ఉంటుంది కాబట్టి మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కేర్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పడుకోవాలి, ఎట్లా నడవాలి, కింద కూర్చోకూడదు, ఏమేమి ఫుడ్స్ కంట్రోల్ చేయాలి, అవి చెప్పడానికి ఎవరు లేని కారణంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని స్ట్రెస్ వల్ల కూడా ఇలా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి మీరు ఫీల్ అవ్వకండి, కన్ఫామ్గా మీకు సెకండ్ టైం మళ్ళీ మీరు కన్సీవ్ అవుతారు. సో 4th క్వశ్చన్ ఏంటంటే, హెచ్సిజీ ఇంజెక్షన్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ హౌ మెనీ డేస్ డే బై డే ఉండాలా అని అడిగారు. సో అంటే ఇంజెక్షన్ అంటే హెచ్సిజీ ఇంజెక్షన్ వేసిన తర్వాత డే బై డే ఇంటర్కోర్స్ ఉండాలా అనేసి అని అడుగుతున్నారు. అదైతే ఎలా అంటే మీ డాక్టర్ చెప్తారనమాట. మీరు పీరియడ్ అయిన తర్వాత వెళ్ళారంటే మీకు ఇంజెక్షన్ వేసిన తర్వాత డాక్టర్ వచ్చి చెప్తారు, పలానా ఒక 3 డేస్ మీకు ఒక టైం అనేది అంటే 3 డేస్ ఇస్తారనమాట. ఆ 3 డేస్లో ఏ రోజన్నా మీకు ఓవులేషన్ అవుతుంది అని వాళ్ళు ఒక గెస్ చేస్తారు. ఆ 3 డేస్ మాత్రం మీరు కన్ఫామ్గా ఇంటర్కోర్స్లో ఉండాలి. దాని తర్వాత మీరు ఉండేది ఉండకపోవడం మీ చాయిస్ అనేసి అని అంటారు. నాకు తెలిసి ఏంటంటే మీరు ఒకసారి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారంటే ఓవ్యులేషన్ ఆ 3 డేస్ ఇస్తారు కదా, ఆ 3 డేస్ ఒక్కటే కాకుండా డే బై డే అంటే ఆ 3 డేస్ కన్ఫామ్గా ఆ 3 డేస్ ఉండండి. తర్వాత డే బై డే కూడా మీరు ఇంటర్కోర్స్లో ఉంటే మీరు ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో 5th క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు హెచ్సిటి టెస్ట్ ఎప్పుడు చేసుకున్నారో చెప్తారా? హెచ్సి టెస్ట్ అని ఉన్నారు. హెచ్సి టెస్ట్ లేదు, ఒక ట్యూబ్ టెస్ట్ గురించి అన్నారేమో. ట్యూబ్ టెస్ట్ అయితే నేను 2021లో ప్రెగ్నెన్సీకి స్టార్టింగ్లో చూపించుకున్నప్పుడు నాకు ఫస్ట్ రాసిన టెస్టే అదే. అంటే నాకు ఒక 2-3 టైమ్స్ మెడిసిన్ పెట్టారు. ఆ మెడిసిన్లో నాకు కన్సీవ్ కాలేదు కాబట్టి ఒకవేళ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్లో ఉందేమో అనుకొని నాకు ఆ ట్యూబ్ టెస్ట్ అనేది చేశారు. ఆ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు నాకైతే దాంట్లో ఏం బ్లాకేజ్ లేదు, అన్నీ బాగానే ఉంది అనేసి నా రిపోర్ట్ వచ్చింది. సో 6th క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేకి ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు మీకు అనేసి అని అన్నారు. సో నాకు పీరియడ్ వచ్చిన సెకండ్ డేకి హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అదే ఓవరీస్ వచ్చేసి హెల్తీగా పెరగడానికి నాకు ఆ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. అదే హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చారు నాకు. సో 7th క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ మీకు సిమ్టమ్స్ ఉన్నాయా మీకు అనేసి అడిగారు. నాకు సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. నాకు ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు సిమ్టమ్ ఉన్నింది. తర్వాత నాకు మా పీరియడ్ వచ్చే ఒక 3-4 డేస్ ముందే ఏమైందంటే ఎక్కువ వీక్నెస్ ఉండేది, పైగా బ్యాక్ పెయిన్, చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. నా సిమ్టమ్స్ అయితే అదే ఉండేది, వీక్నెస్ అండ్ బ్యాక్ పెయిన్ ఉండేది. సో 8th క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ నాకు కూడా పీసీఓడి ఉంది. నేను ఈ మంత్ హాస్పిటల్కి వెళ్ళాను. నిన్న ఫాలికల్ స్టడీ చేశారు. రైట్ సైడ్ 22x28 అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 16 mm ఉంది. ఇంజెక్షన్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఓవ్యులేషన్ టైమ్ అనే మీనింగ్. సిస్టర్ ప్లీజ్ చెప్పండి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? సో ఓవ్యులేషన్ టైమింగ్ అనేది మీకు మీ డాక్టర్స్ మీ లాస్ట్ పీరియడ్స్ డేట్ చెప్పారంటే దాంట్లో నుంచి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఎగ్ రప్చర్ ఎప్పుడు అవుతుంది అనే విషయాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు చెప్తారనమాట. మీకు ఆ టైం అంటే వాళ్ళు ఒక 3 డేస్ ఓవ్యులేషన్ టైం అని చెప్తారు. ఈ 3 డేస్లో ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఈ 3 డేస్ కంపల్సరీ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలి అనేసి చెప్తారనమాట. అది మీరు డాక్టర్ని అడగాలి. డాక్టర్ని అడిగితే మీ లాస్ట్ పీరియడ్ బేస్ చేసుకొని వాళ్ళైతే చెప్తారు మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓవ్యులేషన్ అయిన ఎన్ని డేస్కి క్రాంప్స్ పెయిన్ గుచ్చుతున్నట్టు స్టార్ట్ అయ్యింది సిస్టర్? సో నాకైతే ఓవ్యులేషన్ అయ్యింది అంటే నాకు పీరియడ్స్ అయిన మధ్యలో అంటే మ్యాక్సిమం ఒక 13th డే 14th డే అనుకుంటా. 13th డే 14th డేనే కన్ఫర్మ్గా నైట్ 9-8 o'clockకి ఫుల్ కడుపు గుచ్చుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, వీక్ అయిపోయినట్టుగా ఒక 5 seconds నాకు అలాగ అనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాస్ట్ చెప్పండి సిస్టర్ ట్యూబ్ టెస్ట్కి. సో నేను ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు అది డిపెండ్ ఆన్ హాస్పిటల్ అండ్ డిపెండ్ ఆన్ ల్యాబ్ గురించి
అండ్ సిటీస్, విలేజెస్, టౌన్స్ అక్కడ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మేమున్నదైతే సిటీలో ఉన్నాము. సో సిటీలో ఉన్నప్పుడు మాకు నేను 2021లో చేసుకున్నాను, అది కూడా ఇప్పుడు కాదు. 2021లో నాకు 5K పడింది. ఇప్పుడు ఎంత అనేది నాకైతే తెలియదు. అండ్ నాకు దాంట్లో పాటు పీసీఓడికి నార్మల్గా మనం స్కాన్ చేస్తాం కదా, ఓవ్యులేషన్ స్కానింగ్. ఆ ఓవ్యులేషన్ స్కానింగ్తో పాటు ప్లస్ ట్యూబ్ టెస్ట్ కూడా చేశారనమాట. సో నాకు ఈ 2 టెస్ట్ చేశారు. సో యూట్యూబ్ టెస్ట్కి ఏమైతే 5 పడింది అనమాట, 5K పడింది. అండ్ మామూలు పీసీఓడి టెస్ట్ వచ్చేసి 1000 పడింది, 1200, 1300 పడింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు ఏ ఊరు అక్క, ఏ హాస్పిటల్ అక్క, డాక్టర్ నేమ్ ప్లీజ్ అనేసి అన్నారు. సో మేమైతే ఉన్నది నెల్లూరులో ఉన్నాము. అండ్ వచ్చేసి నేను చూపించుకుంటున్న హాస్పిటల్ పేరు వచ్చేసి సాయిశ్రీ హాస్పిటల్. సో అక్కడ గైనిక్ డాక్టర్ పేరు వచ్చేసి బిందురెడ్డి మేడం. సో బాగా చూస్తున్నారు. సో మీ డౌట్స్ కన్నీ నేను క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్కి అనేసి ఆన్సర్ అని నేను ఇచ్చాను అనుకుంటున్నాను. మేబీ నేనైతే మీరు కమెంట్స్ ఇస్తున్నప్పుడే నేను రిప్లై ఇస్తున్నాను. కొన్ని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు నేను చెప్పేది. సో దానివల్ల నేను రైట్ డౌన్ చేసుకొని మీకు అది ఒక వీడియో లాగా మేక్ చేసి ఇస్తున్నాను. సో ఇంకేదైనా మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.